హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రౌడీలు శరణ్యను టచ్ చేయబోతుండగా ఇంతలో దర్శన్ రౌడీలని గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు? ఏంది భయ్యా ఇలా వచ్చా? నువ్వేమన్నా హీరోవా ఆ అమ్మాయిని కాపాడడానికి వచ్చా? ఆ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో చెప్పు బాసు. అందుకే మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. మా గ్రూప్లోకి రా బాబు. ఇది విని శరణ్య చాలా టెన్షన్ పడిపోతుంది. వెంటనే దర్శన్ మాట్లాడుతూ, ఆ అమ్మాయిని ఏం ఇబ్బంది పెట్టకండి, ఆ అమ్మాయి మీద చెయ్యేస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అని రౌడీ అలా అంటుంటే దర్శన్ చితకబాదుతాడు. అలా దర్శన్ ఫైటింగ్ చేస్తుంటే శరణ్య అలాగే చూస్తూ భయపడిపోతుంది. ఇదిలా ఉండగా సమీర, ఇదేంటి, నేను వచ్చేటప్పుడు నా వెనకాల దర్శన్ రావాలి కదా, మరి ఇలా వెయిట్ చేస్తున్నాడేంటి? ఇటు విశ్వనాథ ఫ్యామిలీ తన బిడ్డల గురించి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తే ఇద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. రే, అందరూ వాడిని పట్టుకోండ్రా, అందరూ పట్టుకుంటే వాడు ఏం చేయలేడురా. అప్పుడు దర్శన్ భయంతో, రే ఆ అమ్మాయిని ఏం చేయకు. ఏంటి, నేను ఏమైనా చూస్తా, చూడు ఒకసారి. ఇక దర్శన్ కోపంతో రౌడీలతో ఫైట్ చేశాక ఇక భయంతో వెళ్తూ వాళ్ళు, రే ఇప్పుడైతే నువ్వు ఉన్నావు, నైట్ 1 గంటకు నువ్వు ఉండవు కదా, అప్పుడు చెప్తా దాని సంగతి. అలా అంటుంటే శరణ్య చాలా టెన్షన్ పడిపోతుంది. ఇక దర్శన్ శరణ్యతో మాట్లాడుతూ, నో ప్రాబ్లం అండి, వాళ్ళేం మిమ్మల్ని ఏం చేయరు, మీరు బాగా ప్యానిక్ అయినట్టున్నారు, కాస్త వాటర్ తెస్తాను, వెయిట్ చేయండి. ఫస్ట్ మిమ్మల్ని అయితే బెదిరించినట్టున్నాడు, కానీ ఆ భయంతో వాళ్ళు ఇంకా ఎక్కువ చేశారు, మీకేం భయం లేదండి. అలా దర్శన్ శరణ్యతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో సమీర వస్తుంది. ఇక సమీర చూసి కోపంతో, తన కోసం వచ్చాడా, అంటే నా కోసం రాలేదా, ఛీ అనుకుంటూ సమీర బయటికి వెళ్ళిపోతుంది. ఇటు దర్శన్ కూడా సమీరతో ఫాలో అవుతాడు. అంటే అది కాదు సమీర, ఏ వెనక్కి తిరిగొచ్చి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? తన కోసమే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు తనెవరో నాకు తెలీదు. అసలు నిజంగా నా మీద ప్రేమ ఉంటే అబద్ధం చెప్పకపోతే తనని వదిలేసి నా వెనక రావచ్చు కదా. అంటే నేను లేకపోయినా పర్వాలేదా, నేను ఏమైపోయినా పర్వాలేదా నీకు? దీనిని బట్టి నీకు అర్థం కావట్లేదా నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందని? అది కాదు సమీరా, ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంటే, ఓహో ఆ అమ్మాయికి పెద్ద ప్రాబ్లం వచ్చిందా? అంటే ఆ అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ నన్ను వదిలేస్తావన్నమాట. నాకంటే తను ఎక్కువైపోయింది కదా, మనకు లేవా ప్రాబ్లమ్స్, మనకంటే తన ప్రాబ్లం ఎక్కువనా? అంటే అది కాదు సమీరా, మీ అమ్మ పెళ్లి సంబంధం చూస్తుంది అంటావు, ఆ అమ్మాయికి ప్రాబ్లం వస్తే హెల్ప్ చేస్తావు, కానీ నా గురించి మాత్రం అస్సలు పట్టించుకో. నేను పిచ్చిదానిలాగా యూఎస్ నుంచి నీ కోసం ఇక్కడికి వస్తాను, నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసేసావు. నువ్వు చెప్పేదంతా నమ్ముతూ ఉంటాను, కానీ నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసేస్తున్నావు. అయ్యో సమీరా, అది కాదు, నీతో వచ్చిందే ప్రాబ్లం ఇది. అవును కదా, నేనే కదా నీకు ప్రాబ్లం, అందుకే కదా నువ్వు నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావు. అబ్బా ప్లీజ్ సమీరా, అలా మాట్లాడకు. ఇందాక కూడా నేను చెప్పింది కూడా వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు కూడా నేను చెప్పిన మాట వినిపించుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవును, నిన్ను లవ్ చేసి పిచ్చిగా మారిపోయాను, అందుకే పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటున్నాను. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి పిచ్చిదాన్నని ముద్ర చేసేసాయి, సరేనా? ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా మీ అమ్మ చూపించిన సంబంధం చేసుకొని చాలా సంతోషంగా ఉండు, ఓకేనా? అలాగే పిచ్చిదానిలాగా పిచ్చి ఆసుపత్రిలో పడి ఉంటాను, ఓకేనా? ప్లీజ్ సమీరా, 2 నిమిషాలు నాకు టైం ఇవ్వు. అవునా, ఏంటో చెప్పు. మా పెద్దమ్మ చెప్పిన మాటల వల్లే మా అమ్మ ఈ పెళ్ళికి ఒప్పుకుంది అనుకుంటుంది. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నాకు కూడా కాస్త టైం ఉంది. అవునా, ఏ కాస్త టైం ఉంది నీకు? రాజ్కోటి సిల్క్ సంబంధించిన 25th యానివర్సరీ ఉంది, అప్పటి వరకు పెళ్లి ప్రవర్తన ఏమీ తీయదు. అప్పుడు నీ విషయాలన్నీ మా అమ్మకు చెప్పేస్తాను, సరేనా? ఏం వద్దు, నేనొక ప్లాన్ చెప్తాను. ఇప్పుడే చూశాను కదా ఏ విషయం ఏం మాట్లాడాలనో, బాగా ఆలోచిస్తావు, టెన్షన్ పడతావు. నేనొక ఐడియా చెప్తాను, నువ్వు కూడా ఫాలోగా. ఇంతలో క్యాబ్ వచ్చేసరికి, సమీర నీ క్యాబ్ వచ్చేసింది, ఇక నువ్వు వెళ్ళిపో. దర్శన్, నీ కారులో వెళ్తాను, తీసుకెళ్ళొచ్చు కదా. సమీర, ఇప్పటికీ లేట్ అయింది, అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది. ప్రతి విషయం నేను నీ మాట వినాలి, కానీ నువ్వు నా మాట వినట్లేదు. పెళ్ళైనాక నీ సంగతి చెప్తాను, పెళ్ళయ్యాక నువ్వే నా మాట వినాలి. అబ్బా, నువ్వు ఇప్పుడు నన్ను టార్చర్ చేయట్లేదా ఏంటి? ఏమో అంటున్నా. ఆహా లేదే, ఏమనట్లేదు సమీరా. ఇప్పటికే లేట్ అయింది, త్వరగా వెళ్ళు సమీరా. ఐ లవ్ యూ టు సమీరా. సరే, ఇక బయలుదేరు.
ఇటు శరణ్య అనన్యని తీసుకొస్తుంటే అనన్య ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఎలాగోలా శరణ్య కిందికి తీసుకొచ్చాక స్కూటీ మీద వెళ్తుంటే ఇంతలో రౌడీలు శరణ్య దగ్గరికి వస్తుంటే దర్శన్ చూసేసరికి భయంతో రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇటు దర్శన్ మనసులో వాళ్ళు ఇంటికెళ్ళేంత వరకు ఫాలో అయితే బాగుంటుంది. ఇటు అనన్య మాట్లాడుతూ, శరణ్య భూమి గిర్రున తిరుగుతుంది, ఎందుకు పట్టదు, గ్లాస్ మీద గ్లాస్ తాగావు కదా. నాకు నిద్రొస్తుంది శరణ్య, ఇంటికి పోనివ్వు, నువ్వు ఇంటికి వెళ్ళు అంటున్నావు, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్ అవుతుంది. ఇక శరణ్య డ్రైవింగ్ చేస్తూ దర్శన్ని చూసి, ఇతనింటి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు, ఓహో ఆడపిల్లలిద్దరం డ్రైవింగ్ చేస్తున్నాం కదా, మళ్ళీ రౌడీలు ఏమన్నా చేస్తారేమో అనుకొని మమ్మల్ని ఫాలో అవుతున్నాడన్నమాట. మంచి అబ్బాయే, పర్లేదు. ఇక శరణ్య ఇంటికి రాగానే అనన్య అక్క ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అక్క ఎందుకు కింద పడిపోతున్నా, ఏంటి నేను కింద పడిపోయానా, ఆడపిల్లలు ఇంత రాత్రిపూట ఇంటికి రాలేదని విశ్వనాథం ఏమైనా అన్నాడా, పిలుస్తానాగు, నాకేం భయం లేదు. అయ్యో ఒక్క పిలువకు, ఇలాగానే నిన్ను చూస్తే వాళ్ళు పిచ్చోళ్ళైపోతారు. ఏయ్ నువ్వు ముయ్, నువ్వే ముయ్యి, వెనుక నుంచి వెళ్దాం పదక్క. అనన్య ఇక్కడ సింహం, సింహం ఎప్పుడు ముందు డోర్ నుంచే వెళ్తుంది, వెనుక డోర్ నుంచి వెళ్ళదు. అక్క నా మాట విను. తల్లి నీకు దండం పెడతాను, నోరు మూసుకొని పదా. ఇటు విశ్వనాథం గీత టెన్షన్ పడుతూ, అది కాదండి పిల్లలు ఇంకా రాలేదు, నేను కూడా అదే కదా చెప్తున్నాను, ఇంకా పిల్లలు రాలేదని. 10 నిమిషాలు అటు ఇటు అవుతుందని చెప్పావు కదా. అది కాదండి 10 నిమిషాలు అటు ఇటు అవుతుందని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకున్నానండి. 9 గంటలకు వస్తా అని చెప్పి ఇంకా రాలేదండి. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వస్తారు కదే, అప్పుడు వాళ్ళిద్దరి సంగతి చెప్తాను. ఇక అనన్యను పండబెట్టిన తర్వాత శరణ్య నిద్ర లేచినట్టుగా లేచి, అమ్మ ఏం చేస్తున్నారు, ఇంకా పడుకోలేదా మీరు. నేను ఆల్రెడీ 10ంటికి వచ్చాను కదా అమ్మా, నీకు ఆల్రెడీ కూడా చెప్పాను. నాతో నువ్వు మాట్లాడవు కదమ్మా, నాన్న ట్యాబ్లెట్ వేసుకోవడానికి వెళ్ళావని, మరి ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా. నాన్నకు ఏ విషయం చెప్పలేదా నేను పడుకున్న సంగతి. ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావే. అయ్యో అమ్మ, నేను పడుకొని ఇప్పుడే లేచి వాటర్ తాగడానికి వెళ్తున్నాను, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నేను నచ్చిన సంగతి నాన్నకు చెప్పలేదు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.